ఏ అక్షయ, నేనెలాగో నీకు పిన్నినైపోయాను, కానీ మీ నాన్న నీకు నాన్నలాగే ఉన్నాడు కదా. మీ నాన్న లేచి అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తూ నార్మల్గా నడవడానికి మరో 4 నెలలు పడుతుంది అని డాక్టర్ గారు నీకు చెప్పారు కదా. ఒకవేళ నడిచినా వాటర్ క్యాన్ మోసుకుంటూ ఊరంతా తిరగడానికి కుదరదు. ఇక ఇల్లు ఎలా గడుస్తుంది? ఈ కుటుంబం కోసం సంపాదించేది ఈయనొక్కడే. ఈయన కూడా నీ మరిది యాక్సిడెంట్ చేసి మూలను కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి, ఎలా గడవాలే? ఇలా చూడు, ఈ పరిస్థితికి కారణం నీ మరిదే. కాబట్టి వాడెలాగో వచ్చి ఈ ఇంటి బాధ్యతను తీసుకోడు. కాబట్టి వాడికి బదులు నువ్వే ఈ కుటుంబాన్ని చూసుకోవాలి. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఈ కుటుంబాన్ని నా కూతురు ఎందుకు చూసుకోవాలి? నాకు కాలు మాత్రమే విరిగింది, ప్రాణం పోలేదు. ఎలా చేయాలో ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి ఏంటి మీరు చూసుకునేది? పొద్దున్న లేస్తే ఈ 4 గోడల మధ్య అంతే. అమ్మా, దయచేసి నువ్వు బయటికెళ్ళమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఏయ్, ముందు నువ్వు నోరు మూసుకో. ఇప్పుడు నేను మాట్లాడుతోంది నీ గురించి, మన కుటుంబం గురించి. నువ్వు కావాలనే కార్తీక్ మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించావు. మర్యాదగా పో ఇక్కడి నుంచి. వాడు యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది మిమ్మల్నే. అలాంటిది వాణ్ణి అరెస్ట్ చేయించి మీకు న్యాయం చేయాలని చూస్తుంటే మీరేమో నా మీద కోపంతో రగిలిపోతున్నారా? అయినా రగిలిపోతే రగిలిపోండి, నాకేంటి నొప్పి. ఇప్పుడు నీకేం కావాలి? ఎప్పట్లాగే ఈ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి, అంతే. అంతే కదా, నేను చూసుకుంటాను. మా నాన్న నార్మల్గా లేచి నడిచేంత వరకు షాప్ని నేనే చూసుకుంటాను. అర్థమైందా? నా బాధ్యతని నేను ఎప్పుడు మర్చిపోను. చూసుకుంటా అంటే కళ్ళప్పగించి చూడడం కాదు. నెల మీ నాన్న ఈ ఇంటి ఖర్చుల కోసం ఎంతైతే ఇచ్చేవాడో దాంట్లో 1 రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు. జాగ్రత్త. నానా, చెప్పు నాన్న. హౌస్ ఓనర్కి నేను రెంట్ పే చేశాను నాన్న. ఇవి ఇంటి ఖర్చుల కోసం తీసుకో. అక్షయ్ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాక ఈ బాధ్యతలన్నీ తను చూసుకోవడమే కరెక్ట్. కాబట్టి ఈ డబ్బులు అక్షయ్ చేతికి ఇవ్వు రాజా. నాకు కావాల్సింది ఇదే నాన్న. ఇప్పుడు నా దారికి వచ్చావు. సరేనమ్మా. అక్షయ, అక్షయ, వస్తున్నానండి. ఏంటండి? అక్షయ, మామూలుగా ఇంటి ఖర్చుల కోసం నెలకి 30,000 ఇస్తాను. నాకు బయట కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇకపై నెలకి 15,000 మాత్రమే ఇస్తాను. తీసుకో. వేలకే ఈ సత్యం నెలాఖరికి వచ్చేసరికి 3 చెరువుల నీళ్లు తాగేవాడు. ఇప్పుడు ఈ 15,000తో ప్రకాశం కూతురు ఈ ఇంటిని ఏం వెలగబెడుతుందో చూడాలి. అక్షయ, నీకు బాగా తెలుసు కదా, ఈ 15,000లోనే నెలకి సరిపడా కిరాణా సరుకులు, పాలు, కూరగాయలు, మెడిసిన్స్, ఫోన్ రీఛార్జీలు ఇలా అన్నీ మేనేజ్ చేయాలి. సరేనా? ఇవన్నీ పోను ఇంకా అమౌంట్ మిగిలిందనుకో, నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకో. ఏంటి కామెడీ చేస్తున్నారా? ఈ డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవు, పైగా మిగిలితే అకౌంట్లో వేసుకోవాలా? నా బడ్జెట్ ఇంతేనమ్మా. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. దీంట్లోనే ఇంటి ఖర్చులన్నీ చూసుకోవాలి. సరేనా? రాజా, అదెలా కుదురుతుందిరా? నాన్న, మీకు కుదరదేమో, కానీ అక్షయ్కి ఏదైనా సాధ్యమే. మీరేం టెన్షన్ పడకండి. కరెక్టే కదా అక్షయ్? అది కాదు రాజా, నేను చెప్పేది విను. నువ్వు 30,000 ఇస్తేనే చివరి వారంలో ఖర్చులకు సరిపోక ఏం చేయాలో తెలియక కంగారు పడేవాడిని. అలాంటిది దాంట్లో సగం డబ్బే ఇచ్చి చూసుకోమంటే అక్షయ్ ఎలా చూసుకుంటుంది చెప్పు? నాన్న, మీరు కంగారులో రియాలిటీ మర్చిపోతున్నారు. అక్షయ్ అంటే ఎవరు అనుకున్నారు? ఈ ఇంటికి వెలుగులు పంచడానికి కోడల రూపంలో వచ్చిన దేవత. చూస్తూ ఉండండి, దీంట్లోనే అక్షయ్ ఇంకా మిగలబెడుతుంది కూడా.